చిన్నప్పటి నుంచి ఎంపీఓ గారు ఒక టీచర్‌ని అడ్జస్ట్ చేసి అక్కడ 8 డేస్ టీచింగ్‌లోనే కనిపిస్తున్నారు సార్. సరే మీరు ప్రపోజల్ పంపించండి డీటెయిల్డ్‌గా. ఏమైనా భయపడితే డిస్కస్ చేసి ఏం చేయాలో చేద్దాం సార్. మీకు అప్రూవల్ అంటూ మనకి ఏం లేదు. ఒకప్పుడు జీవోలు వచ్చాయి. సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేశారు. జూనియర్ కాలేజెస్కి ఒక జీవో 53 ఇచ్చారనమాట. ఇంత ఫీజు తీసుకోవాలి. అప్పుడు అది గవర్నింగ్ బాడీ అప్రూవ్ చేసిన ఫీజు తీసుకోవాలి. మీరు మీ అంతా మీరు ఓపెన్ చేసుకోండి. ఈరోజు ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఒంగోలు నగరంలో ఉన్న ఎల్కేజీ నుండి 10వ తరగతి వరకు విద్యాసంస్థల్లో, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల ఉల్లంఘన జరుగుతుంది. దానికి సంబంధించి దీనిపైన యాక్షన్ తీసుకోమని ప్రకాశం జిల్లా విద్యాశాఖ అధికారి గారిని కలవటం జరిగింది. ఈరోజు ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల్ని కాదని దానికి 5-6 రెట్లు అదనంగా ఈ నగరంలో ఉన్న పాఠశాలల్లో, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద నుండి అధిక మొత్తంలో ఈ విద్యాసంస్థలు ఫీజులు వసూలు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి ఈ విద్యాసంస్థల్లో విద్యార్థులకు బయట ధరల కంటే అధిక ధరలకి పుస్తకాలు అమ్మటం, అసలు పుస్తకాలు అమ్మటమే తప్పు, మళ్ళీ అధిక ధరలకు అమ్ముతున్నారు, యూనిఫామ్లు అమ్ముతున్నారు. వీటన్నిటిపైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఇది జీవో నెంబర్ 1. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా సంస్థలు నర్సరీ కానీ, ప్రైమరీ కానీ, అప్పర్ ప్రైమరీ కానీ స్కూల్స్ ఏ విధంగా మానిటరింగ్ చేయాలి, వాటికి గుర్తింపు ఎలా ఇవ్వాలి అని ఇదొక జీవో. దాదాపు ఇది 18 పేజీలు ఉంది. ఈ జీవోని పరిశీలించినట్టయితే ప్రతి స్కూల్లో మినిమం టాయిలెట్స్, ప్లే గ్రౌండ్, లైబ్రరీ, ల్యాబొరేటరీ, ఫస్ట్ ఎయిడ్కి సంబంధించిన ఎక్విప్మెంట్ ఇవన్నీ ఉండాలి. దీంతో పాటు రక్షణ పరికరాలు, ఏదైనా ఫైర్కి సంబంధించి కానీ, ఫైర్ ఎన్ఓసీలు కానీ ఇవన్నీ తీసుకుని ఉండాలి. ఈరోజు చూసినట్టయితే ఒంగోలు నగరంలో ఉన్న 70% పైగా విద్యా సంస్థల్లో మున్సిపాలిటీ ఎన్ఓసీలు లేవు, శానిటైజేషన్ సర్టిఫికేట్స్ లేవు, ఫైర్ ఎన్ఓసీలు లేవు, ప్లే గ్రౌండ్స్ లేవు, లైబ్రరీ లేదు, ఫస్ట్ ఎయిడ్ స్టాఫ్ లేరు. ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే ఒక ఎల్కేజీ చదివే విద్యార్థి నుండి ఈరోజు ఈ నగరంలో బీటెక్ ఈక్వల్గా ఫీజులు వసూలు చేస్తున్నారు. విద్యా సంస్థల యజమానులకి, ప్రకాశం జిల్లా డిఓ గారికి, అదేవిధంగా అధిక మొత్తంలో ఫీజులు తీవ్ర ఒత్తిడికి లోనయ్యి అధిక మొత్తంలో ఫీజులు చెల్లిస్తున్న తల్లిదండ్రులకి నేను ఒకటే అడుగుతున్నా, నర్సరీ కానీ, ఎల్కేజీ కానీ, యూకేజీ కానీ చదివే పిల్లకాయలకి ఒక పలక, లేదంటే ఒక బలపం, లేదంటే ఒక పుస్తకం, ఒక పెన్సిల్, వీటితో చదువు చెప్పడానికి 30,000, 40,000 ఎందుకు వసూలు చేస్తున్నారు ఇప్పుడు ఆలోచించారు? లేదు పలకల మీద మీరు ఏమన్నా వెండి, బంగారు అక్షరాలు రాపిస్తున్నారా? 6th క్లాస్ చదివే పిల్లకాయలకి 1,00,000, 2 లక్షలు ఫీజులు వసూలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ టెక్నో స్కూల్స్, ఒలింపియాడ్స్ అని చెప్పి రకరకాల పేర్లు పెట్టి, డెఫినేషన్ లేని పేర్లు పెట్టి, ఎక్కడా కూడా ఈ జీవోలో అటువంటి పేర్లే లేవు, పేర్లు పెట్టి లక్షల ఫీజు వసూలు చేస్తున్నారు. కొన్ని వేల మంది విద్యార్థులకి మీరు చదువు చెబితే 5గురికో 10 మందికి ర్యాంకులు వస్తాయి. మరి వేల మంది విద్యార్థుల దగ్గర నుంచి ఫీజులు వసూలు చేస్తున్నారని ఈరోజు ప్రశ్నిస్తుంది. ఈ విధంగా ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి దాదాపు 100కు పైగా పాఠశాలలు ఈరోజు ప్రైవేట్ విద్యా సంస్థలు ఫీజు వసూలు చేస్తుంటే
ఈ ప్రభుత్వం కానీ జిల్లా విద్యాశాఖ అధికారి కానీ ఏం చేస్తున్నారు? మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం విద్యాశాఖ అధికారిని, రాబోయే వారం రోజుల్లో ఈ ఫీజుల అతిక్రమణకు సంబంధించి మీరు ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు మీరు తెలియజేయాలి. అదేవిధంగా ఈ నగరంలో ఉన్న ప్రతి ఒక్క రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు కానివ్వండి, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కానివ్వండి, ఎంపీ కానివ్వండి, వివిధ రకాల అధికారులంతా ఈ నగరంలో ఉంటున్నారు. మీరందరూ ఖచ్చితంగా ఈ విషయం మీద ఆలోచించాలి. ఎందుకంటే దాదాపు పెద్ద మొత్తంలో బ్లాక్ మనీ ఒక మాఫియా లాగా ఏర్పడి ఇక్కడ పెద్ద మొత్తంలో బ్లాక్ మనీ చేతులు మారుతుంది. ఒక విద్యా సంస్థలో దగ్గర ఒక మోస్తరు విద్యా సంస్థలో 5-6 కోట్ల రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు విద్యా సంస్థలు విద్యార్థుల దగ్గర. ఈ డబ్బంతా ఎటుపోతుంది, ఇది ఏ ఆడిట్లో కూడా తేలదు. సో నేను ఈరోజు అందరినీ, విద్యావంతులు విఘ్నులైన వాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఫీజులు కట్టేటప్పుడు ఒక్కసారి ఆలోచించుకోండి. మీరు చుట్టుపక్కల వాళ్ళు ఎవరో చూసి ఈ స్కూలే బెటర్, ఆ స్కూలే బెటర్ ఏదో చెప్తుంటారు. సో ముందు ఫీజులు కట్టేటప్పుడు అసలు ప్రభుత్వం ఎంత నిర్ణయించింది ఫీజు, మీరు ఎంత కడతారో ఒకసారి ఆలోచించాలి. ఇంక మరీ ఘోరమైన విషయం ఏంటంటే పిల్లలు ఉన్నత శిఖరాలకు వెళ్తారని చెప్పి అధిక మొత్తం ఫీజులు కట్టి పంపిస్తుంటే, రీసెంట్ గా సింగరాగంలో జరిగింది ఒక సంఘటన. ఒక 6 ఏళ్ల పిల్లోడు చనిపోయాడు. ఆశ్చర్యం ఏంటంటే ఆ అబ్బాయి సూసైడ్ చేస్తాడని చెప్పి పాఠశాల యాజమాన్యం చెప్తుంది. అసలు 6వ తరగతి చదివే 10-11 సంవత్సరాల విద్యార్థి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉందా? నిజంగా ఉండుంటే దానికి కారణాలు ఏంటి? ఇటువంటివి కూడా ఈ సమాజం గమనించాలి. ఈ జిల్లాలో ఉన్న అధికారులు కూడా వీటిపైన త్వరితగతిన యాక్షన్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ, వారం రోజుల్లో కానీ ఈ విషయం మీద సమగ్ర విచారణ జరిపి ప్రతి స్కూల్లో ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు వసూలు చేస్తున్నాము అని చెప్పి బోర్డులు పెట్టడము, లేదంటే ప్రభుత్వం నివేదిక ప్రతి స్కూల్ సమర్పించకపోతే ఇదే డిఈఓ కార్యాలయాన్ని ప్రతిరోజు ముట్టడిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నారు.